హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగినటువంటి సెమ్ 5కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు ఒకసారి చూసుకుంటున్నాం. ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనకు ఈజీగా ఎలా అటెంప్ట్ చేయాలో ఒక్కసారి లాస్ట్ మూమెంట్లో చదువుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక్కసారి చూడండి, ఇది వచ్చేసి క్వశ్చన్ పేపర్, టైం 3 hours ఉంటుంది అండ్ మ్యాక్సిమం మార్క్స్ 80 మార్క్స్. సో పార్ట్ ఏ పార్ట్ బి రెండు ఉంటాయి. ఇఫ్ వి సీ పార్ట్ ఏలో మనకు మొత్తం గ్రామాటికల్ పార్ట్‌లో ఉంటుంది. ఓకే. గ్రామర్, వొకాబులరీ ఇవన్నీకి సంబంధించినటువంటివన్నీ పార్ట్ ఏలో ఉంటాయి. సో, ఇఫ్ వి సీ ఇన్ దిస్ పార్ట్ ఏ ఇక్కడ చూడండి మీరు. ఇందులో ఆన్సర్ ఎనీ 4 అని ఉన్నాయి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 5 మార్క్స్. సో, టోటల్ 20 మార్క్స్ మీకు. ఇక్కడ 4 అని అడిగారు. టోటల్ మీకు 6 ఉంటాయి. ఓకే. 6 క్వెషన్స్ ఉంటాయి. 6 లోంచి మీరు ఏవైనా 4 క్వెషన్స్‌ని కరెక్ట్‌గా రాస్తే సరిపోతుంది. 4 అంటే ఇక్కడ ఉన్నటువంటి దీంట్లోంచి 4 చూస్ చేసుకోవడం కాదు. 4 అంటే 4 బిట్స్ రాయాలి. అంటే ఇప్పుడు 1, 2, 3 ఇలా ఉంటాయి. సో, అలా ఏవైనా 4 చూస్ చేసుకోవాలి. సో, లెట్స్ సీ ద ఫస్ట్ వన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఓకే. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ తోని ఫిల్ చేయమన్నారు. ఇఫ్ యూ సీ ద ఫస్ట్ క్వెషన్, వన్ హూ ఈస్ నాట్ ఎ ప్రొఫెషనల్ ఈస్ ఏ ప్రొఫెషనల్ కాని వాళ్ళని ఏమంటారు? అమాచర్ అనేసి అంటారు. సో, ఇది మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్‌లో ఉన్నది. సమ్‌వన్ హూ లవ్స్ కలెక్టింగ్ బుక్స్ ఈస్ ఏ బుక్స్‌ని కలెక్ట్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే బిబ్లియోఫైల్ అని అంటారు. బిబ్లియోఫైల్. నెక్స్ట్ వన్. యంగ్‌స్టర్స్ టుడే ఎంజాయ్ ట్రావెలింగ్ అండ్ నర్చర్ ది స్పిరిట్ ఆఫ్ డాష్. సో, ఇక్కడ ఇలా యంగ్‌స్టర్స్ ట్రావెల్ చేస్తూ, తిరుగుతూ ఉండే వాళ్ళని ఏమంటారంటే వండర్ లాస్ట్. వండర్ లాస్ట్. లస్ట్. నెక్స్ట్ వన్. వన్ విత్ అన్‌లిమిటెడ్ పవర్ ఈస్ యాన్. సో, అన్‌లిమిటెడ్ పవర్ ఉన్న వాళ్ళని ఏమని అంటారంటే ఆమ్నిపొటెంట్. ఆమ్నిపొటెంట్. నెక్స్ట్ వన్. ఎ స్మాల్ షెల్టర్ ఫర్ డాగ్ ఈస్ ఏ డాగ్ షెల్టర్‌ని ఏమంటారు? డాగ్ వాళ్ళ ఇల్లుని కెనల్ అని అంటారు. నెక్స్ట్ బిట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది కరెక్ట్ వర్డ్. ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చారు. అందులోంచి మనం ఒకటి చూస్ చేయాలి. ద డాష్ బిట్వీన్ 2 సోల్జర్స్ వాస్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద మూవీ. సో, ఇద్దరు సోల్జర్స్‌కి మధ్యలో జరిగేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని అన్నారు. సో, ఇక్కడ డ్యూయల్ అని ఇచ్చారు. ఇంకొకటి డ్యూయల్. ఈఎల్ ఉంది, ఏఎల్ ఉంది. ఇవి 2 సిమిలర్ గానే ఉన్నాయి. ప్రొనౌన్సియేషన్ కూడా అలాగే ఉంది. అసలు ఏంటి డిఫరెన్స్ అని చూస్తే ఇక్కడ ఫస్ట్ డ్యూయల్. సో, దీన్ని చూసుకుంటే డీయూఏఎల్ ఇదొచ్చేసి ఇదొక అడ్జెక్టివ్. దీని మీనింగ్ ఏంటి అంటే హావింగ్ 2 పార్ట్స్ లేదంటే 2 ఉండడాన్ని డ్యూయల్ అని అంటారు. నెక్స్ట్ ఈ డ్యూయల్ వచ్చేసి ఇదొక నౌన్. దీని మీనింగ్ ఏంటి అంటే ఇద్దరి మధ్యలో జరిగే ఫైట్, ఇద్దరికి ఫైట్ జరుగుతుంది చూసారా? దాన్ని డ్యూయల్ అంటారు. సో, ఇక్కడ సోల్జర్స్‌కి జరిగేది ఇద్దరి మధ్యలో అంటే అదేంటి? డీయూఈఎల్ డ్యూయల్. ద టీమ్ డాష్ అన్ ఇంట్రెస్టింగ్ ప్లాన్ టు వర్క్ ఆన్ ద న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ డివైస్డ్. సిఎస్ అదొక్కటే చేంజ్ ఉంది. సో, ఇవి రెండిటికి మీనింగ్ ఒకసారి మనం చూసుకుంటే ఈ డివైస్డ్ మీకు కనిపిస్తుంది కదా! డీఈవీఐసీఈడీ అనేసి. డివైస్డ్ అంటే ఏంటి అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక టూల్ అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి కదా! వాటిని డివైస్ అని ఇది యూజ్ చేస్తారు. మరి ఈ డివైస్ ఏంటి అనంటే ఇది వచ్చేసి నథింగ్ బట్ ఒక ప్లాన్ లేదంటే బాగా ఆలోచించి తీసుకుంటాం చూసారా? అలాంటి వాటిని ఈ డివైస్డ్ అంటారు. సో, ఇక్కడ ప్లాన్ అన్నారు, వర్క్ అన్నారు, న్యూ ప్రాజెక్ట్ కాబట్టి మనం ఈ డివైస్డ్ అంటే బాగా ఆలోచించి ప్లాన్ చేయడం లాంటిది అని మీనింగ్. ద ఫాల్స్ ప్రామిసెస్ బై ది పొలిటీషియన్స్ వాస్ లైక్ యాన్ డాష్ ఫర్ ది పీపుల్. ఇల్యూషన్, అల్యూషన్ 2 ఉన్నాయి. ఐ ఒకటి, ఏ ఒకటి. సో, ఇల్యూషన్ అంటే ఒక ఫాల్స్ అన్నమాట. మనల్ని భ్రమ పెట్టడం లాంటిది. మరి అల్యూషన్ అనంటే నథింగ్ బట్ ఇదొక రిఫరెన్స్. ఒక ప్లేస్ గురించి కానీ, డివైస్ గురించి కానీ ఆహ్, ఒక మ ప్లేస్ గురించి, మనిషి గురించి, డివైసెస్ గురించి ఇట్లా సంథింగ్ దేనొక దాని గురించి మనం రిఫరెన్స్ తీసుకుంటే అది అల్యూషన్ అవుతుంది. కానీ ఇక్కడ మనం అల్యూషన్ తీసుకోవట్లేదు. ఫాల్స్ అంటున్నారు. సో, ఇది అంటే ఐఎల్ఎల్యూఎస్ఐఓఎన్ ఇల్యూషన్. షీ ఈస్ డాష్ ఇన్ సింగింగ్. అడాప్ట్, అడెప్ట్. సో, అడాప్ట్ అంటే మీరు వినే ఉంటారు. ఎవరినైనా దత్తత చేసుకుంటే అడాప్ట్ అంటారు. సో, అడెప్ట్ అంటే బాగా స్కిల్స్ ఉండడం, నేర్పరి అన్నమాట. సో, ఇక్కడ సింగింగ్‌లో ఆమె చాలా నేర్పరి. అడెప్ట్ ఇది ఆన్సర్.
It was very dash to study when the music was playing loud. Detracting, distracting. సో డిట్రాక్టింగ్ డిట్రాక్టింగ్ అంటే ఏంటి? టేక్ అవే. ఓకే. ఏదైనా తీసుకెళ్ళిపోవడం, ఏదైనా వాల్యూ ఉన్న దాని గురించి దాని యొక్క ఇంపార్టెన్స్‌ని తగ్గించడాన్ని డిట్రాక్టింగ్ అంటారు. మరి డిస్ట్రాక్టింగ్ అంటే ఏంటి? అంటే మన అటెన్షన్ ఓకే. మన కాన్సంట్రేషన్‌ని డైవర్ట్ చేయడం అన్నమాట. దాన్ని డిస్ట్రాక్షన్ అంటారు. సో, ఇట్ వాస్ వెరీ డాష్ టు స్టడీ వైల్ ప్లేయింగ్ ద మ్యూజిక్. మ్యూజిక్ చదివేటప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది? డైవర్ట్ అవుతుంది కదా! సో, ఆన్సర్ వచ్చేసి ఇది డిస్ట్రాక్టింగ్. నెక్స్ట్ బిట్ చూస్తే రైట్ ది ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ ఈక్వివాలెంట్స్ టు ది అండర్‌లైన్డ్ వర్డ్స్ గివెన్ బిలో. సో, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. అవి ఫార్మల్‌లో ఉంటే ఇన్ఫార్మల్‌లోకి, ఇన్ఫార్మల్ ఉంటే ఫార్మల్‌లోకి రాయమన్నారు. సో, ఇక్కడ చూడండి ఐ హావ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫో టు షేర్. ఇన్ఫో అనొద్దు. ఫార్మల్‌లో ఇన్ఫోని ఇన్ఫర్మేషన్ అని అంటారు. ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఐ సా కిడ్స్ చీరింగ్ ఫర్ ది టీమ్ అని ఉంది. సో, కిడ్స్ కాదు. సో, కిడ్స్ అనేది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. ఫార్మల్‌లో వచ్చేసి దాన్ని మనం చిల్డ్రన్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వి హ్యావ్ టు డిస్కస్ ది మ్యాటర్ టుడే. ఓకే. వి హ్యావ్ టు డిస్కస్ ది మ్యాటర్ టుడే. సో, ఇక్కడ డిస్కస్ అనేది ఇన్ఫార్మల్ వర్డ్. సో, దీనికి దీనికి వచ్చేసి వర్డ్ ఏంటి అనంటే డెలిబరేట్. We have to deliberate the matter today. Let's try to score some better marks this time. ఓకే. సో, ఇక్కడ లెట్స్ ట్రైకి వాళ్ళు ఫార్మల్ వర్డ్ అడిగారు. సో, ట్రై టు స్కోర్ మార్క్స్ అన్నారు కదా! సో, దీన్ని మనం ట్రై అనొచ్చు, లేదంటే అటెంప్ట్ అనొచ్చు. ఓకే. అటెంప్ట్ అని యూజ్ చేయొచ్చు. లేదు అంటే స్ట్రైవ్ అని కూడా అనొచ్చు. లెట్స్ స్ట్రైవ్ టు స్కోర్ బెటర్ మార్క్స్ దిస్ టైమ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ దేర్‌ఫోర్ ద ఇండియన్ టీమ్ వన్ ది మ్యాచ్. దేర్‌ఫోర్ అందువల్ల, దానివల్ల ఓకే. ఇండియన్ టీమ్ విన్ అయింది అనేసి అంటున్నారు. సో, ఇక్కడ మనం ఇక ఏమని ఇవ్వచ్చు దీని ప్లేస్‌లో అంటే థర్స్ ఇవ్వచ్చు. హెన్స్ అని ఇవ్వచ్చు. లేదు అంటే ఇంకా అకార్డింగ్‌లీ అని కూడా ఇవ్వచ్చు. ఓకే. ఇందులో ఏదైనా మీరు రాయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఎస్సే రైటింగ్. రైట్ అండ్ ఎస్సే ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. సో, ఎస్సే రాయమన్నారు. సో, ఇది వచ్చేసి ఎస్సే. ఓకే. ఒక ఎస్సేకి ఇంట్రొడక్షన్ కంపల్సరీ ఉండాలి. కంక్లూజన్ ఉండాలి. ఇంకా మధ్యలో మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, ఎస్సే రైటింగ్ ఎలా రాయాలి? దాని టిప్స్ ఏంటి అనేది నేను వీడియో చేసి పెడతాను. ఖచ్చితంగా దాన్ని చూడండి. ఓకే. సో, ఇదొచ్చేసి దీని ఆన్సర్ ఎస్సే. ఓకే. దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ వన్ రైట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ సీవీ. సీవీ అంటే ఏంటి? కరికులం విటే. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో రాయమన్నారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఏదైనా ఒక జాబ్ అప్లికేషన్‌కి సీవీ ఆర్ రెజ్యూమ్‌ని ప్రిపేర్ చేయండి అని కూడా అడుగుతారు. అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, దానికి కూడా నేను వీడియో చేసి పెడతాను. ఖచ్చితంగా చూడండి. సీ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ హియర్. అందులో ఏమేమి ఉంటాయంటే పర్సనల్ డీటెయిల్స్, కెరీర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, స్కిల్స్, అచీవ్‌మెంట్స్, హాబీస్, ఇంట్రెస్ట్, రిఫరెన్సెస్, డిక్లరేషన్, సిగ్నేచర్ అండ్ డేట్. సో, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ది స్టెప్స్ టు రైట్ ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్. ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయాలంటే ఏమేం స్టెప్స్ ఉండాలి అని చూస్తే ఫస్ట్ టైటిల్ పేజ్ ఉండాలి. నెక్స్ట్ అక్నాలెడ్జ్‌మెంట్. నెక్స్ట్ వన్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. నెక్స్ట్ ఇంట్రొడక్షన్, ఆబ్జెక్టివ్స్, మెథడాలజీ, అనాలిసిస్ ఆర్ ఫైండింగ్స్, కంక్లూషన్, రికమెండేషన్ అండ్ బిబ్లియోగ్రఫీ ఆర్ రిఫరెన్సెస్. సో, ఇది వచ్చేసి దీని ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మనం పార్ట్ బిలోకి వెళ్ళిపోతే సో, ఇవి క్వెషన్ ఆన్సర్స్ ఈచ్ వన్ క్యారీస్ 15 మార్క్స్. సో, వీటి సమ్మరీస్ అన్నీ కూడా నేను మన ఛానల్‌లో పెట్టాను. రండి చూడండి. మీకు లాంగ్ అనిపిస్తాయి. కాకపోతే అదేంటి అంటే 15 మార్క్స్ క్యారీ చేస్తుంది కాబట్టి మనం లాంగ్ ఆన్సర్స్‌నే ప్రిఫర్ చేయాలి. షార్ట్‌గా రాస్తే మార్క్స్ అనేవి మీకు రావు. ఓకే. సో, ఫస్ట్ వన్ చూడండి. ఇది లోటస్ అనే పోయెమ్ నుంచి వచ్చింది. యూనిట్ 1 అండ్ సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి ద సాలిట్యూడ్ కనిపిస్తుంది కదా! ఇవి రెండిట్లో మీరు ఏదైనా ఒక్కటి రాస్తే సరిపోతుంది. ఒకటొచ్చేసి ప్రోస్, ఒకటొచ్చేసి పోయెట్రీ. యూనిట్ 1కి సంబంధించింది ఇది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయాలి. నెక్స్ట్ వన్ సీ హియర్ విలియం బ్లేక్స్ ద చిమ్నీ స్వీపర్. చిమ్నీ స్వీపర్ ఒకటుంది. పోస్ట్ మాస్టర్‌ది ఒకటుంది. ఇవి వచ్చేసి యూనిట్ 2లోవి. ఇందులో ఏదైనా ఒకటి మీరు రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ బరీ మెన్ ఎ ఫ్రీ ల్యాండ్ ఒకటి వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ హోమ్ జహంగీర్ బాబాస్ విషన్ ఉంది కదా! సో, ఇది ఒకటి. ఇవి 2 కూడా మీరు
ఏదైనా ఒకటి ప్రిఫర్ చేసి రాయొచ్చు. నెక్స్ట్ సో దీంతో మొత్తం ఇవొచ్చేసి యూనిట్ 3కి సంబంధించింది. ఇలా 3 యూనిట్స్‌వి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ క్వెషన్ దేంట్లోంచి వస్తుంది అనంటే మీకిక్కడ క్రిటికల్ రీడింగ్ అనేసి ఉంటుంది. ఓకే. సో ఈ క్రిటికల్ రీడింగ్‌లోంచి లేదంటే అడిషనల్ రీడింగ్ అనేసి ఉంటాయి కదా! 3 ఉంటాయి. ప్రతి యూనిట్‌కి ఒకటి. మీరు ఏవైనా 2 చదివితే సరిపోతుంది. ఇక్కడొచ్చేసి యాంట్ ఏ వుమెన్ గురించి ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఇక్కడ ఫ్రాన్సిస్ బేకాన్ గురించి ఉంది. కనిపించింది కదా! సో ఆఫ్ స్టడీస్ అన్నమాట. ఇది స్టడీస్ గురించిది. సో ఇవి రెండింటి ఆన్సర్స్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. సో మీరు చాయిస్‌కి ఇంకొక ఆన్సర్ వదిలేసి ఇవి రెండిటిని ప్రిపేర్ అవ్వచ్చు. ఇది వచ్చేసి మన సెమ్ 5 క్వెషన్ పేపర్ ప్రీవియస్ ఇయర్‌ది. మీకు ఇంకేమైనా కావాలన్నా మన ఛానల్‌లో ఉన్న ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. మీకు అన్నీ కూడా అక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.